ప్రపంచమంతా 2025లో ఉంటే జపాన్ మాత్రం 2050లో ఉందని ప్రతిసారి జపాన్ ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తూనే ఉంది. అందులో భాగంగా జపాన్ ఇప్పుడు ఒక సరికొత్త టెక్నాలజీని డెవలప్ చేసింది. ఈ టెక్నాలజీతో జనం రోడ్లపై నడిస్తే చాలు ఎలక్ట్రిసిటీని జనరేట్ చేయవచ్చు. టోక్యోలోని రద్దీ వీధులపై అమర్చిన కొన్ని ప్రత్యేకమైన బ్లాక్ టైల్స్ పై జనం నడిచినప్పుడు వాటి నుంచి కైనెటిక్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఎనర్జీని టైల్స్ ఎలక్ట్రిసిటీగా మారుస్తాయి. ఈ టెక్నాలజీ పేరే పిజో ఎలక్ట్రిసిటీ. గ్రాస్ క్రిస్టల్ ఆర్ సిరామిక్స్ అండ్ బయలాజికల్ మేటర్స్ వంటి కొన్ని పదార్థాలను ఫ్లోర్ టైల్స్ లో అమర్చుతారు. ఈ సబ్స్టెన్స్ స్ట్రెస్ సెన్సిటివ్ కావడంతో ఎటువంటి మెకానికల్ ప్రెజర్ కి గురైన ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేస్తాయి. అలా ఒక్క అడుగు 10 ఎల్ఈడి లైట్లను 20 సెకండ్ల దాకా వెలిగించగలదు. ఇప్పుడు ఈ టెక్నాలజీ ఇతర దేశాలకు కూడా విస్తరించి గ్లోబల్ ట్రెండ్ గా మారుతుంది. ఈ జపాన్ ఇన్నోవేటివ్ టెక్నాలజీ మన ఇండియాలో ఎంతవరకు వర్కౌట్ అవుతుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.